వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఐటీ అధికారుల దాడులతో కలకలం రేగింది. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఆయన సన్నిహితులు, అనుచరుల ఇళ్లలో సుమారు 5 రోజులు జరిగిన ఐటీ అధికారుల సోదాలతో రాజకీయ చర్చ జరిగింది. గ్రంథి శ్రీనివాస్ సంస్థలపై జరిగిన ఐటీ దాడులకు తమకు సంబంధం లేదని, ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతూ ఎదుగుతున్న తనపై ఈర్ష్యతో కొందరు చేసిన ఫిర్యాదుతో ఐటీ అధికారులు తనిఖీలు చేశారని ప్రముఖ రియాల్టర్ సంజనా డెవలపర్స్ ఎండీ జానీ చెబుతున్నారు. ఐటీ అధికారులు రికార్డులను పరిశీలించారని, తమ సంస్థ వ్యాపారానికి ఇబ్బందులు లేవని, తమకు న్యాయం జరుగుతుందంటున్న రియాల్టర్ సంజనా జానీతో పశ్చిమ గోదావరి జిల్లా మా ప్రతినిధి రంగబాబు ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా భీమవరంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దాడులతో కలకలం రేగింది. చూస్తే పట్టణంలో ప్రముఖులందరి ఇళ్లలో, అలాగే మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో కూడా 4-5 రోజులుగా ఇక్కడ ఐటీ రైడ్స్ జరిగినాయి. దీని మీద రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే ప్రముఖ రియల్టర్లు, అలాగే ఆక్వా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల మీద చాలా మంది మీద ఇక్కడ ఐటీ రైడ్లు జరిగినాయి. ఇక్కడ మనతో ఉన్నారు సంజనా డెవలపర్స్ ప్రొపరేటర్ సంజనా జానీ గారు. అసలు ఐటీ రైడ్స్ ఎలా జరిగినాయి, ఏమేం జరిగింది, ఆయనకి సంబంధించి ఏదో కొంత పెద్ద అమౌంట్ని దొరికిందని చెప్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి, ఏంటి ఐటీ రైడ్స్ ఎన్ని రోజులు జరిగింది, ఏం దొరికినాయి అందులో? మాకు ఐటీ రైడ్స్ జరిగిందండి. జరగడం 4 రోజుల నుంచి 5 రోజులు ఐటీ రైడ్ జరిగింది. ఆఫీసు అండ్ ఇల్లు కూడా రైడ్ చేశారు. రైడ్ చేయడంతో మేము ఎప్పటి నుంచో వ్యాపారాల్లో ఇక్కడ లోకల్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అండ్ అన్ని దాంట్లో కొంచెం అడ్వాన్స్ వచ్చిన పేమెంట్స్ ఉంటే వాళ్ళు తీసుకుని సీజ్ చేయడం జరిగింది. దాంట్లో పెద్ద అమౌంట్ ఏమీ కాదు, అది రైతులు ఇచ్చిన అడ్వాన్సే. మాకు ల్యాండ్ పర్చేజ్ జరుగుతాయి. దాని నిమిత్తం 61 లక్ష వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేటికి మా బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ని సీజ్ చేశారు. ఇవన్నీ మేము రికార్డెడ్ గా వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. వాళ్ళు అడిగిన అన్నిటికి మేము ప్రశ్నలకు అన్నిటికీ సహకరించాము. వాళ్ళకి కావాల్సిన కోఆపరేట్ చేసాం. మాది రికార్డెడ్ గానే ఉన్నాము. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మేము 4 పక్కల అభివృద్ధి చేసి భీమవరంలో కొంచెం పబ్లిసిటీ బ్యానర్స్ అయి ఉంటాయి. మావి పబ్లిసిటీ బ్యానర్స్ ఉండడం, మాకు కొంచెం కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. దానివల్ల కొంతమంది అందరూ బాగా కొనుక్కున్నారు. కొంతమంది ఒకళ్ళిద్దరు దానికి గిట్టిన వాళ్ళు ఎవరో ఏదో చేశారని మా అభిప్రాయం. తప్పితే మాకు రికార్డెడ్ గా వాళ్ళు సర్వే చేయడం కూడా మాకు ఇబ్బంది ఏం లేదు. సర్వే చేయడం కూడా మేము దాన్ని అంగీకరిస్తున్నాం. అలా సర్వే చేయాలని కూడా మాకు ఇబ్బంది ఏమి కనిపించలేదు. మా ఏమైనా ఉన్నాయనుకో వాళ్ళు అధికారంగా వాళ్ళు చెకింగ్ చేశారు. దానికి మేము ఇష్టపడే చెకింగ్ కి మేము అన్ని కోఆపరేట్ చేసాం. దానికి మేము అనుకరిస్తున్నాం. అయితే చూస్తే ఇక్కడ రాజకీయంగా దీంట్లో ఈ రైడ్స్ లో రాజకీయ ప్రాధాన్యత ఏముందంటారా? దీంట్లో రాజకీయంగా మాకేమీ లేదు. ఇక్కడ మా శాసనసభ్యులు గంధి గారికి రైడ్ జరిగిందని తెలిసింది. మాతో పాటు రైడ్ జరిగిందని తెలుసు మాకు. కానీ విషయం ఏంటి అంటే ఆయన శాసనసభ్యులుగా ఆయనకి కావాల్సిన మేము ఏదైనా ఎప్పుడైనా వెళ్ళి పని చేయించుకోవడానికి వెళ్ళడమే తప్ప ఆయనకి మాకు ₹1 డీల్ జరగలేదు. ఆ రూపాయికి ఎక్కడ అకౌంట్ సైడ్ నుంచి కానీ వేరే సైడ్ నుంచి కానీ ఎక్కడా జరగలేదు. ఒక డాక్యుమెంట్ ఆయన నాకు రిజిస్టర్ చేయడం కానీ నేను ఆయనకి రిజిస్టర్ చేయడం కానీ ఏమీ దొరకలేదు. దానికి కూడా వాళ్ళు నిర్ధారించి చూసుకున్నారు. గంధి గారికి మాకు ఏ సంబంధం లేదని చెప్పి కూడా వాళ్ళే ఐటీ వాళ్ళే నిర్ధారించడం జరిగింది. చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఐటీ రైడ్స్లో మేము అంతా క్లియర్గా ఉన్నాం. అకౌంట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. అంచెలంచెలుగా కింద నుంచి ఎదిగి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం. నేను కూడా అభివృద్ధి చెందాను. కేవలం కిట్టని వారి కొన్ని కంప్లైంట్ల వల్లే నాకు ఈరోజు ఐటీ రైడ్స్ జరిగింది. ఇందులో నాకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న కెమెరామెన్ ఆర్కేతో రంగబాబు, మహా న్యూస్, భీమవరం నుంచి.